నువ్వు ఉండవు, పక్కకి వెళ్ళిపోతావు. మీకు కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, మీ శాపాలన్నిటినీ, మీ దరిద్రతలన్నిటిని ఎవరు తీసుకుంటారు? దైవజనుడు తీసుకుని నెత్తి మీద పెట్టుకుంటారు. కానీ దైవజనుడికి ఉన్నటువంటి ఆ యొక్క శాపము, కష్టము, శ్రమ ఎవరు తీరుస్తారు అని అంటే మనుషులైనటువంటి వారు ఎవరు కూడా తీర్చరు. దేవుడు ఎలాగ బాధపడతారో, దేవుడు ఎలాగ ఆలోచన చేస్తారో, దేవుడు ఎలాగ ఒంటరిగా ఉన్నారు, దైవజనుడు కూడా అలాగే ఒంటరిగా ఉంటాడు. హల్లెలూయా. యేసయ్య సిలువలో ఆ రూపం చూడండి. రెండమ్మ, యేసయ్య సిలువలో రూపం చూడండి. ఆయనకి స్వరూపమైనను సొగసైనను లేదు. ఎందును బట్టి చెప్పాలి? ఎందును బట్టి? మన శాపాలన్నీ కూడా ఆయనకి రూపం లేకుండా చేసినాయి, ఆయనకి సొగసు లేకుండా చేసినాయి. ఆయన 10,000 మందిలో అతి శ్రేష్ఠుడు, అతి ఉన్నతమైనటువంటి వ్యక్తి, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ఆయన కన్నులు గువ్వ కన్నులు లాంటి వాడు, అందమైనటువంటి వ్యక్తి. కానీ అంత విహీనంగా ఏం చేసినాయంటే మనుషుల యొక్క పాపాలు. హల్లెలూయా. ఆ పాపాలన్నిటినీ భరించాడు ఆయన. యేసు ప్రభువారు ఎలాగైతే భరించారో దైవజనుడు కూడా పాప దోషములన్నిటిని కూడా ఎవరి నెత్తి మీద వేసుకుంటారు? వారి నెత్తి మీద వేసుకుంటారు. హల్లెలూయా. కాబట్టి దైవజనుడు సమాజంలో ప్రతి చోట ఓడిపోతూనే ఉన్నాడు. దైవజనుడు లెక్కలేనటువంటి వాడుగానే ఉన్నాడు. దైవజనుడు అవహేళనకు గురైనటువంటి వాడుగానే ఉన్నాడు. కానీ దైవజనుడిని ఒక దేవుడు చూస్తున్నారు తప్ప మనుషులు ఎవ్వరు కూడా చూడట్లా. కానీ దేవుడు, దైవజనుడు అందరూ కూడా మనుషులను చూస్తున్నారు, మనుషుల కష్టాలు చూస్తున్నారు. ఏమీ ఆశించడు. కానీ దైవజనుడు ప్రార్థనలో ఉండాలనేది, దేవుని రాజ్యంలో ఉండాలనేది దైవజనుని కోరిక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు, ఆకలితో మోకాళ్ళుని సంఘమును పోషించారు. మాకు మాదిరి చూపించుటకు క్రీస్తు పోలి జీవించారు. మీ జత పనివారమే మేము, మీ అడుగు జాడలు ఇక నిలిచెదము. ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచియుండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, నీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచియుండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. హల్లెలూయా. కాబట్టి దైవజనుడు అనగా దేవుని ప్రతినిధి, దైవజనుడు చేర్చుకున్నవాడు. అందుకనే అపోస్తులకు 12 మంది అపోస్తులకు దేవుడు ఆజ్ఞనిస్తూ, మీరు ఏ గృహానికైతే వెళతారో అక్కడ సమాధాన పాత్రుడు మీకు అక్కడ దొరుకుతాడు. సమాధాన పాత్రుడు ఉన్నట్లయితే మీరు ఆ ఇంటిలో బస చేయండి. ఇటు చూడండి, నా వైపు చూడండి. ఆ ఇంటిలో సమాధాన పాత్రుడు ఉన్నట్లయితే మీరు బస చేయండి, సువార్తను అందించండి, రోగులను స్వస్థపరచండి, పడిపోయినటువంటి వారిని లేవనెత్తండి. నన్ను చేర్చుకున్నవాడు, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టే లెక్క అన్నారు. హల్లెలూయా. దైవజనుడు వస్తున్నారంటే సాక్షాత్ ఎవరు వస్తున్నారు? ఆ ఇంటిలోకి ఎవరు వస్తున్నారు? చెప్పాలి. ఆ ఇంటిలోకి ఎవరు వస్తున్నారు? దేవుడే వస్తున్నారు. దగ్గరగా చెప్పలు కొట్టు, దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో ఉన్న దేవుడిని స్తుతిస్తాం, ఎక్కడో ఉన్న దేవుడిని ఆరాధన చేస్తాం, ఎక్కడో ఉన్న దేవుడిని మహిమపరుస్తాం. కానీ దేవుడు ఒక్కనొక రోజున బాధపడతాడు. అయ్యో, ఆ రూపంలో దైవజనుడిని పంపించానే, ఆ కుటుంబంలో ఉన్న శాపాలన్నీ దైవజనుడు తీసుకుంటున్నాడే, నా కొరకు ఆ దైవజనుడు నలిగిపోతున్నాడే, ఎదురుగా ఉన్నటువంటి దైవజనుడిని మాత్రం గుర్తెరగట్లేదని దేవుడు ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటారంట. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రతినిధి అయినటువంటి దైవజనుడిని మనం గుర్తించుదుము గాక. హల్లెలూయా. చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 6వ వచనం చదివితే, మనోహ భార్య దగ్గరకు ఒక దైవజనుడు వచ్చాడు. ఆ దైవజనుడు అంటున్నాడు, అమ్మా నువ్వు గర్భవతివి కాబోతున్నావు అనగా, దైవజనుడు అనగా శుభవార్తను చెప్పేవారు,
దైవజనుడు అనగా మనకు ఉన్నటువంటి లోటును తీర్చేటువంటి వాడు. చదువు న్యాయాధిపతుల గ్రంథం 13:6. ఆ స్త్రీ దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడ నుండి వచ్చెనో నేను అడగలేదు. అతడు తన పేరు నాతో చెప్పలేదు, గాని ఆలకించుము, నీవు గర్భవతి కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని తాగకుండుము, అపవిత్రమైన దేనిని తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడయుండునని నాతో చెప్పెను. హల్లెలూయా. దైవజనుడు దేవుని దగ్గర ఎలా ఉండాలో చెబుతారు. పిల్లలు పుడతారో లేదు తెలియపరుస్తారు. దైవజనుడు నోటి మాట ద్వారా దేవుడు సమస్త కార్యములను జరిగిస్తారు. హల్లెలూయా. మనోహ భార్యకు పిల్లలు లేరు, కానీ దైవజనుడు వచ్చి ఏం చేశారు చెప్పాలి. ఊరు వాళ్ళు అందరూ అంటున్నారు నువ్వు గొడ్రాలివి, ఊరు వాళ్ళు అందరూ అంటున్నారు నీకు వయసు అయిపోయింది, ఊరు వాళ్ళు అంటున్నారు, అన్నదమ్ములు అంటున్నారు, అక్క చెల్లెలు అంటున్నారు, నువ్వు ఎందుకు పనికిరాని వాడివి, ఒకసారి డాక్టర్ చూపిద్దాం అని మనోహన్ అంటున్నారు. మా ఊర్లో ఒక ఆయుర్వేద మందులు ఇచ్చేటువంటి డాక్టర్ ఉన్నాడని మనోహ భార్యతో చెప్తున్నారు. కానీ దైవజనుడు నిందలు వేయడానికి రాలా, దైవజనుడు అవమానపరచడానికి రాలా, దైవజనుడు నువ్వు గొడ్రాలు అని అనడానికి రాలా. హల్లెలూయా. దైవజనుడు ఏమన్నాడు, అమ్మా నీకు శుభము, నీవు గర్భవతి అయి, ఇటు చూడాలి నా వైపు చూడాలి, నీవు గర్భవతి అయి కుమారుని కంటావు. ఊరు వాళ్ళు అన్నారు నువ్వు ఎప్పటికీ కనవు అన్నారు. ఊరు వాళ్ళు అన్నారు నీకు ఆశీర్వాదం రాదు అన్నారు. ఊరు వాళ్ళు అన్నారు నువ్వు దరిద్రురాలివి, నువ్వు గొడ్రాలివి అన్నారు. హల్లెలూయా. కానీ దైవజనుడు అన్నారా చెప్పాలి. దైవజనుడు అన్నారా? దైవజనుడు అనడు. ఎందుకు అనడు అని అంటే సంఘమే దైవజనుల యొక్క పిల్లలు బాగుంటే దైవజనుడు బాగుంటాడు. హల్లెలూయా. కాబట్టి దైవజనుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఆశీర్వాదిస్తున్నాడు. ఆశీర్వదించేటువంటి వాడు దైవజనుడు. హల్లెలూయా. నువ్వు ఒక రూపంలో నీ జీవితాన్ని చూస్తావేమో, దైవజనుడు ఇంకొక రూపంలో చూస్తాడు. నువ్వు నీ జీవితాన్ని ఎలా చూస్తావంటే దేవుడు నాకు ఏమీ చేయడు, దేవుడు నాకు ఏ మేలు చేయడు, నా జీవితం అయిపోయింది, శాపగ్రస్తమైనటువంటి నా జీవితం ఎవరికి రాకూడదు, నాకున్న కష్టం ఎవరికి రాకూడదని అనుకుంటాం. కానీ దైవజనుడు అలాగ అనుకోడు. ఏమని అనుకుంటాడు తెలుసా? ఈమె ఎలాగైనా సరే దీవించబడాలి, ఈయన ఎలాగైనా సరే దీవించబడాలి అని వారి కోసం ఉపవాస ప్రార్థనలు చేస్తారు. మనం చేయగలుగుతామా దైవజనుడి గురించి? మేము అనుకున్న దైవజనుడు అటువంటి వాడని మేము అనుకున్నామని చెడు ప్రచారం చేయడానికి రెడీగా ఉంటామే తప్ప, దైవజనుడు ఆయన కూడా ఒక మనిషి పడిపోతే లేవనెత్తడానికి మాత్రం మనం ఉండం. కొట్లు దగ్గర పరువు తీస్తాం, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి పరువు తీస్తాం, ఈ ఇంటి దగ్గరికి వెళ్ళి పరువు తీస్తాం. రోజంతా దైవజనుడి గురించి నిందలేసి ఆయనకు రూపమైనను స్వరూపమైనను సొగసైనను లేకుండా చేస్తాం. హల్లెలూయా. కానీ దైవజనుడు నీకు ఆ రూపం రావాలని కోరుకోడు. నువ్వు బాగుండాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలి, నీ బిడ్డలు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, నీ కుటుంబంలో ఉన్న వారు అందరూ బాగుండాలి, నీకు అప్పులు తీరాలి, ఆయనకు అప్పులు ఉన్నట్టుగా ఆయన ఫీల్ అయి ప్రార్థన చేస్తాడు. నీకు గర్భఫలం రావాలి, ఆయన గర్భఫలం లేనట్లుగా ప్రార్థన చేస్తాడు. నీ వ్యాపారం బాగుండాలి, ఆయనకేదో వ్యాపారం ఉన్నట్లుగా భారం కలిగి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. మనం మాత్రం అవహేళన చేస్తూ ఉంటాం, గుర్తెరగము. కానీ దేవుని పిల్లలు, దైవజనులు అనగా దేవుని పిల్లలు, వారిని అంటే దేవుడు అన్నాడు నిన్ను ముట్టినవాడు నా కనుగురుడ్డును ముట్టిన వానితో సమానం అన్నాడు. హల్లెలూయా. కాబట్టి లోకం అన్యులంటే తెలియక అవహేళన చేస్తున్నారు, కానీ అన్యులు బాగానే గుర్తిస్తున్నారు. కానీ తెలిసిన వాళ్ళే దైవజనుల్ని, దేవుని వాక్యాన్ని అనేక రకాలుగా తోలనాడుతూనే ఉన్నారు. హల్లెలూయా. ఈ దైవజనులు వారికంటూ ఒక జీవితం ఉండదు, వారికంటూ ఒక ప్రణాళిక ఉండదు. ఏం చేసినా దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని ప్రజల కొరకే నలిగిపోతూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సేవకులను మనం గుర్తించుదుము గాక. మధుర 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 సేవా యేసు ప్రభుని సేవా, మధుర మధురం దేవదూతకును లేని దైవజనుని సేవా, దేవదూతకును లేని దైవజనుని సేవా, దేవసుతుని సంగ సేవా, దివ్యమౌ సువార్త సేవా, దివ్యమౌ
సువార్త సేవ మధుర మధురం మధుర 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 సేవ యేసు ప్రభుని సేవ మధుర మధురం. హల్లెలూయా. ఈ యొక్క భాగ్యము దేవదూతలకు లేదంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవదూతలకు ఏమి లేదు? భాగ్యం లేదు. దేవుని సేవ చేసే భాగ్యం లేదు. మనం దేవదూతల్ని పెద్దవారుగా, దేవదూతల్ని గ్రేట్గా, దేవదూతలు గొప్పవారుగా మనం చూస్తాం. కానీ దేవుడు ఎవరిని గొప్పవారుగా చూస్తాడు తెలుసా? నిన్ను నన్నే గొప్పవారుగా చూస్తాడు. యేసు ఎవరి కోసం ప్రాణం పెట్టారు? దేవదూతల కోసం ప్రాణం పెట్టలా. వారు పాపం చేసిన రోజున చెప్పాలి పాతాళానికి పంపించేశాడు. కానీ మానవుడు పాపం చేసిన రోజున చెప్పాలి మానవుడు పాపం చేసిన రోజున రక్షించడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చేస్తే దేవదూతలు కూడా మన మాట వినును కాక. మనం అనుకుంటాం మనం ప్రార్థన చేస్తే దేవదూతలు కావలి రావాలి, దేవదూతలు మనకు సహాయం చేయాలంటారు. దేవదూతలకే సహాయం చేసేటువంటి శక్తిని దేవుడు మనకిచ్చారు. ఏదైనా ప్రమాదం జరిగితే దేవదూతలు వెళ్ళి ఆపవు, చూస్తూ ఉంటాయి. కానీ మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆపును గాక. హల్లెలూయా. దేవుడు మనకు ఆ శక్తినిచ్చాడు, దేవుడు మనకు ఆ పవర్నిచ్చాడు. అందుకని దైవజనుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు తప్ప దేవదూత ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. ఆలకించినట్టు ఎక్కడన్నా బైబిల్ గ్రంథంలో ఉందా? హల్లెలూయా. దేవదూతకు కూడా లేనటువంటి భాగ్యం దైవజనుడికి ఉంది. హల్లెలూయా. ఈ లోకంలో కష్టం పడవచ్చు, ఇబ్బందులు పడవచ్చు, అవహేళన పడవచ్చు, వస్త్రహీనుడిగా ఉండొచ్చు. కానీ వాడు దేవుని ప్రతినిధి. ఏదో ఒక రోజున వాడి జీవితమే బాగుంటుంది. హల్లెలూయా. మనం నిందలేసి అవమానాలేసి మనల్ని ఆశీర్వదించినటువంటి ఈ చేతినే మనం ఆశీర్వదించినటువంటి ఈ యొక్క దైవజనుడిని అవహేళన చేస్తే, అవమానపరిస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. హల్లెలూయా. దైవజనుడు ఆజ్ఞాపిస్తే ఆకాశము నుంచి ఏం కురుస్తుంది? అగ్ని కురుస్తుంది. హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేయగా 150 మంది ఒకేసారి చనిపోయారంట. హల్లెలూయా. చదువుదని చూడండి. మొదటి రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం. 2వ రాజుల గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం. దైవజనుడికి ఉన్న శక్తి, దైవజనుడికి ఉన్న ప్రభావం మామూలుగా ఉండదు. చదువమ్మా. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి 50 మందిని దహించును గాకని 50 మందికి చెప్పగా, అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి 50 మందిని దహించును గాకని చెప్పగా ఆకాశం నుండి వచ్చి దహించి వేసింది. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహింపరుద్దాం. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు దైవజనుడి నోట్లోంచి వచ్చిన మాటను రూఢిపరుస్తారండి. హల్లెలూయా. ఒక రోజున బాగున్నాం మనం, రెండో రోజున బాగుండలేదు అని అంటే దైవజనుడికి వ్యతిరేకంగా ఏదో చేసాం. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఆపుతాడు ఆశీర్వాదం. ఏ దైవజనుడి ద్వారా అయితే ఆశీర్వదించాడో అదే దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు శపిస్తారు. హల్లెలూయా. మన ఉద్యోగం ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? మన కుటుంబం ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? దేవుడు చూపించిన కుటుంబమే కదా, దేవుడు చూపించినటువంటి వివాహమే కదా, దేవుడు చూపించిందే కదా అని అంటే దైవజనులకి దేవుని చిత్తానికి ఏదో చేశాం. హల్లెలూయా. ఆ యొక్క ఇజ్రాయిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించినటువంటి ఏలియాని 50 మంది అక్కడ ఉన్నటువంటి సైనికులందరినీ దహించి వేశాడు. ఎందుకనంటే దైవజనుడి నోట్లోంచి వచ్చిన ప్రతి మాట దేవుని మాట. చాలా జాగ్రత్తగా దైవజనులతో ఉండాలి. ఒకానొక రోజున సౌలు తండ్రి అయినటువంటి కీషు గార్ధబొమ్మలు తప్పిపోయినాయి. ఆ గార్ధబొమ్మలు ఎతకడానికి 4 పట్టణాలు వెతికాడు, కానీ ఎక్కడా కూడా దొరకలా. ఆఖరికి ఎవరి దగ్గరికి వెళ్ళాడు సౌలు? చెప్పాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దీర్ఘదర్శి అయినటువంటి దైవజనుడు అయినటువంటి సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. నీ ఇంట్లో ఏదైనా తప్పిపోతే, నీ ఇంట్లో ఏదైనా ప్రమాదం ఉంటే, నీ ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే మరలా తీసుకొచ్చి సరిచేసేవారు ఎవరైనంటే దైవజనుడు. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా. పాత నిబంధనలు అయితే దైవజనులు మనుషులను చంపి దేవుని మార్గాన్ని సరళం చేశారు. కానీ క్రొత్త నిబంధనలు అలా కాదు. తానే చనిపోయి, తానే అర్పణగా అయిపోయి, తానే బలి అయిపోయి అనేకులకు వెలుగుకరంగా ఉంటాడు దైవజనుడు. హల్లెలూయా. నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి ఎరిగి నేర్చుకుంటాను, నేను క్రీస్తు దాసుడని అపోస్తుడైన పౌలు గారు అంటున్నారు. అపోస్తుడైన పౌలు గారు దేవుని సువార్త నిమిత్తం ఏం చేయబడ్డాడు? రాళ్లతో పట్టబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు, రంపములతో కోయబడ్డాడు, అవమానపరచబడ్డాడు, ముఖం మీద ఉమ్ము వేయబడ్డాడు. అలా యేసు ప్రభు వారు కూడా దేవుని సేవ నిమిత్తం సమస్తాన్ని విడిచిపెట్టి
చెప్పాలి. దైవజనులు అనగా సమస్తాన్ని విడిచిపెడతారండి. దైవజనులు అనగా దేవుని ప్రతినిధులు, వారిని ఏమి అనడానికి వీలు లేదు. దైవజనులు దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలను ఎలవిరిచారు. మా ఆత్మలు రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరున్నారు. ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచియుండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రమికులారా, మీ మాదిరికై వందనము. హల్లెలూయా. దైవజనులు అనగా దేవునితో రేపొద్దుట 1000 ఏళ్ల పరిపాలన చేస్తారు. దైవజనులకు ఉండే స్థానం వారికి ఉంది. మరి మీ స్థానం ఎక్కడుంది? చెప్పాలి. మీ స్థానం ఎక్కడుంది? మీరు దైవజనులతో ఏకీభవిస్తే మీరు కూడా ఆయనతో పాటుగా వెళ్తారు తప్ప, దైవజనులు ఏకీభవించకుండా, సంఘం అభివృద్ధి చెందకుండా, సంఘములోనికి ఎవరు రాకుండా సంఘాన్ని అడ్డుకున్నావు అని అంటే దేవుని పనిని అడ్డుకున్నావు అని అర్థం. దేవుడు వారిని మేకలను గొర్రెలను వేరు చేసినట్లుగా వేరు చేసి నిత్య అగ్నిలోనికి పంపించి వేస్తారు. కాబట్టి దైవజనులు గుర్తించండి, సంఘాన్ని గుర్తించండి, సంఘాన్ని వృద్ధిలోనికి తీసుకుని రావడానికి ప్రయత్నం చేయండి. సంఘాన్ని అవహేళన పరచొద్దు. ఈ దైవజనులు ఎలాగని ఇప్పుడు కూడా దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడవద్దు. నేననే కదా, ఎవరైనా సరే దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. హల్లెలూయా. ఎందుకంటే దైవజనులు ఏదైనా తప్పు చేస్తే 2 అంతల శిక్ష దైవజనులకు ఉంది, సిద్ధంగా ఉంచాడు. కాబట్టి మీరు మీ వస్త్రాన్ని కాపాడుకోండి. మీరు దేవుని చిత్తంలో జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. దేవుని రాజ్యానికి వారసులుగా ఉండండి. ఎందుకంటే దేవునితో పాటుగా దైవజనులు ఉంటారు. కానీ మీరు ఎక్కడ ఉంటారో గమనించుకోండి. హల్లెలూయా. ప్రభుని పేర ప్రజల ఎదుట ప్రవచనాల సేవా, ప్రజల పేర ప్రభుని ఎదుట ప్రార్థనలు వచించు సేవా, ప్రార్థనలు వచించు సేవా, మధుర మధురం, మధుర 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 సేవా, యేసు ప్రభుని సేవా, మధుర మధురం. భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవా. అందరూ పాడదాం. భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవా, బాష్పశిరులలోన మెలగి బాధలను భరించు సేవా, బాధలను భరించు సేవా, మధుర మధురం, మధురం 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 మధురం. హల్లెలూయా. భాగ్య భోగ నిధులు ఈ లోకంలో లేకపోవచ్చు, కానీ పరలోక రాజ్యంలో దేవుడిస్తారు. కాబట్టి అంత్యకాల దినాల్లో ఉన్నాం. దేవునితో ఎంత దగ్గరగా ఉంటే దైవజనులతో అంత దగ్గరగా ఉంటాం. నేను దేవునికి దగ్గరగా ఉంటానంటే దైవజనులు మాత్రం ప్రేమించనంటే అది వ్యర్థమైనటువంటి భక్తి. దేవుడు అన్నాడు, మొదట నీ సహోదరునితో వెళ్ళి సమాధానపడు. దైవజనుడితో సమాధానం లేకుండా దేవునితో సమాధాన పడతామంటే అది ఆశీర్వాదము కానే కాదు, శాపము. శాపము. మనం పెట్టింది దేవుడు ఒక్కొక్క రోజున తీసివేస్తాడు. దేవుడిచ్చిందే మరలా దేవుడు తీసివేసుకుంటాడు. హల్లెలూయా. సారెపతి విధవరాలకి షోమ్రోను దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చిన రోజున ఎవరిని పంపించారు? చెప్పండి అమ్మా. కరువు వచ్చిన రోజున ఎవరిని పంపించారు? స్తోత్రం చెప్పండి ఒకసారి. కరువు వచ్చిన రోజున ఎవరిని పంపించారు సారెపతి విధవరాల కుటుంబంలోకి?
ఏలియా ప్రవక్తను పంపించాడు. పంపించినంతకాలం 3.5 సంవత్సరాలు కూడా ఏం చేసింది? పిండి తక్కువ కాలేదు, నూనె కూడా తక్కువ కాలేదు, చక్కగా తింటుంది. కానీ ఎవరిని గుర్తించలేదో తెలుసా? దేవుణ్ణి గుర్తించలేదు ఆమె. దైవజనుడు ఏదో వచ్చాడు, చక్కగా మంత్రం వేశాడు, భాషలు మాట్లాడాడు, ఈ పిండి రొట్టె బాగానే వస్తుందని అనుకున్నది. కానీ ఆమె అన్య దేవత ఆరాధన చేస్తుంది. ఏం చేస్తుంది? సారెపతి విధవరాలు అన్య దేవత ఆరాధన, యెజబేలు ఆరాధన చేస్తుంది. అందుకని దేవుడు ఏం చేశాడు అని అంటే తన కుమారుని చంపేశాడు. చంపేశాడా లేదా? స్తోత్రం చెప్పండి ఒకసారి. చంపివేశారా లేదా? చాలాసార్లుగా నేను మీ గృహాల్లోనికి వస్తాను, ప్రార్థన చేయించుకుంటారు, అబ్బో దైవజనుడు బాగా ప్రార్థన చేస్తున్నారు అంటారు, కానీ దేవునికి దూరంగా ఉంటారు మీరు. అందుకని కష్టాలు పోవు, శ్రమలు పోవు, ఇబ్బందులు పోవు, నీ బిడ్డలకు నలత, నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నలత. ఎందుకంటే నువ్వు దేవుళ్ళు సరిగ్గా లేవు. దైవజనుడు మాత్రం చేర్చుకున్నావు. దైవజనుడు ఇచ్చే బల్లారాధన నువ్వు బాగానే తీసుకుంటున్నావు, కానీ దైవజనుడికి బాగానే దగ్గరగా ఉన్నావు. దైవజనుడికి పూర్తిగా నువ్వు లేవు, కానీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నావు. అందుకని సారెపతి విధవరాల కుమారుడిని ఏం చేశాడు? చంపేశాడు దేవుడు. ఎందుకని సారెపతి విధవరాల కుటుంబంలో ఎవరున్నారు? దైవజనుడు ఉన్నాడు. అయినప్పటికీ సారెపతి విధవరాల కుమారుడికి ఏమొచ్చింది? తలపోటు వచ్చింది. నేను చనిపోతున్నా అని చెప్పేసి వెంటనే ఏమైపోయాడు? చనిపోయాడు. మరలు ఎవరు బ్రతికించారు? చెప్పాలి, ఎవరు బ్రతికించారు? దైవజనుడే, ఏలియా గారే బ్రతికించారు. ఉన్నా లేకపోయినా ఆయనే బ్రతికిస్తాడు. దేవుడికి అడ్డుపడి, మరణానికి అడ్డుపడి, అయ్యా నన్ను చేర్చుకున్నటువంటి ఈ విధవరాల కుమారుడిని చంపడానికా నన్ను ఈ కుటుంబంలో చేర్చుకున్నావని దైవజనుడు అడ్డుపడ్డాడు. కానీ ఈమెలో పశ్చాత్తాపం లేదు. కుమారుడు చనిపోయి మరణించి తిరిగి లేచిన తర్వాత ఆమె అంటుంది, చదువుదాం చూడండి, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 18వ వచనం, 17-18. ఆమె ఏలియాతో, దైవజనుడా నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపము నాకు జ్ఞాపము చేసి నా కుమారుని చంపుటకు నా యొద్దకు వచ్చితివా? అంటే దైవజనుడు ఎందుకు వచ్చారు? చెప్పాలి, దైవజనుడు ఎందుకు వచ్చారు? దేవుడు దీవించాడమ్మా, బాగానే ఉన్నావు నువ్వు, కానీ తర్వాత ఈ ఆశీర్వాదం ఉంది, దీవెన ఉందని నువ్వేం చేస్తున్నావు? పాపంలో పడ్డావు. అందుకని దైవజనుడితో అంటుంది, అయ్యా నా పాపం జ్ఞాపకం చేయడానికి నువ్వు వచ్చావా? అంటే ఈమె ఎక్కడుంది? చెప్పాలి, ఈమె ఎక్కడుంది? పాపములో ఉన్నది. హల్లెలూయా. ఈమె ఎక్కడుంది చెప్పండి? పాపములో ఉన్నది, యెజబేలు ఆరాధనలో ఉన్నది. అందుకని నా కుమారుని చంపేశాను నా పాపం నిమిత్తం. మన పిల్లలు బాగోలేకపోవడానికి కారణం మన తల్లిదండ్రుల పాప దోషాలే పిల్లలకు పట్టుకుంటూ ఉంటాయి. 24వ వచనం ఏమంటుందో చదువుదాం. 17:24. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడివై ఉన్నావని నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమని నేను ఎరుగుదును. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇటు చూడండి, పిల్లవాడు చచ్చి మళ్ళా బ్రతికినప్పుడు నీవు నిజమైన దేవుడి మాటలు పలుకుతున్నావు, నిజమైన దేవుడు యెహోవా అని అప్పుడు తెలుసుకుంది. మరి ముందు తెలుసుకోలేదా? పిండి అయిపోయినప్పుడు తెలుసుకోలేదా? నూనె వస్తుంటే తెలుసుకోలే. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయంటే ఎవరు ఇచ్చారు అనుకుంటాం? డాక్రా వాళ్ళు ఇచ్చారు అనుకుంటా, దేవుడు ఇచ్చాడు అనుకుంటా నువ్వు. హల్లెలూయా. అదే డబ్బులు హాస్పిటల్కి వెళ్ళిపోతే, అయ్యా నన్ను క్షమించు, బాధతో వేదనతో అప్పుడు మనం మొరపెడతాం, దేవుడికి నేను వ్యతిరేకమైన కార్యం చేస్తాం మేము. కాబట్టి ఆశీర్వాదం ఉన్నప్పుడు దేవుడు నీకు తెలియదు, శాపం ఉన్నప్పుడు దేవుడు నీకు తెలుస్తాడు, కష్టం ఉన్నప్పుడు దేవుడు నీకు తెలుస్తాడు. అందుకని దేవుడు అంటాడు, నీకు శాపము కష్టము రాకముందే మెలకుగుండి ప్రార్థన చేసి నువ్వు ఆశీర్వాదములోనే దేవుని స్తుతించుదువు గాక. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే దైవజనులు చేర్చుకుంటారు కానీ భక్తి సరిగ్గా ఉండదండి. షునేమిరాలైన గనురాలు కూడా ఏం చేసింది? ఆమె చెప్పాలి, షునేమిరాలైన గనురాలు ఏం చేసింది? అయ్యా నువ్వు మంచి దైవజనుడు, నువ్వు భక్తి కలిగిన దైవజనుడు, నువ్వు ఏదంటే అది జరుగుతుంది, కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే ఈ వీధిలోనికి లేదా ఈ ఊరిలోనికి వచ్చినప్పుడు ఎక్కడికి రావాలి? నా ఇంట్లోకి రావాలని దైవజనుడు చేర్చుకుందే కానీ భక్తి సరిగ్గా లేదు. ఈమె గనురాలు డబ్బు సమృద్ధిగా ఉంది, ఒకడు రమ్మంటే వస్తాడు, వెళ్ళమంటే వెళతాడు, అధికారం కలిగినటువంటి స్త్రీ అని దేవుని మీద సరైన విధానంలో లేదు. అందుకని ఆమె కుమారుని ఇచ్చినట్టుగా ఇచ్చి మరలా ఆ కుమారుని కూడా ఏం చేశాడు? చెప్పాలి, దేవుడు ఏం చేశాడు? చంపివేశాడు. చంపివేసిన తర్వాత రెండోసారి అంటుంది ఎలీషాతో, అయ్యా నువ్వు నిజంగా దేవుని బిడ్డవు, నా పాపాన్ని నాకు జ్ఞాపకం చేయడానికి నేను ఏమైనా కుమారుడిని అడిగానా? కుమారుడిని ఇచ్చావు, నా పాపాన్ని నాకు జ్ఞాపకం చేయడానికి మరలా ఈ కుమారుడిని చంపుతున్నావు
అని చెప్పేసి అనేక రకాలుగా మాట్లాడారు. ఒకటి, దైవజనుడికి వ్యతిరేకంగా మనం నిలబడకూడదు. దైవజనుడు దేవుని పరిచారకుడు, దైవజనుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న కుమారుడు, దైవజనుడు దేవుడు ఏది చెప్తే అది జరిగిస్తూ ఉంటాడు. రెండవది, సరే దైవజనుడిని చేర్చుకున్నాం, ఇటు చూడండి, దైవజనుడిని చేర్చుకున్నాం, మరి దేవుణ్ణో, దైవజనుడిని చేర్చుకుంటే సాక్షాత్తు దేవుణ్ణి చేర్చుకున్నట్టే. కానీ దైవజనుడిని చేర్చుకున్న తర్వాత దేవుడిని పక్కన పెట్టకూడదు. దైవజనుడిని చేర్చుకున్న తర్వాత కూడా దేవుడిని పక్కన పెడితే దేవుడు ఆ కుటుంబానికి శాపమును కలగజేస్తాడు. ఈ విషయాలు మనం గమనించుదుము గాక. హల్లెలూయా. కానీ నూతన నిబంధనలో యేసు ప్రభు వారు పాప దోషములను ఎలాగైతే అడ్డుకుంటున్నారో, మీ పాప దోషములన్నింటినీ కూడా మేము కూడా అలాగే అడ్డుకుంటున్నాం. చెయ్యి వేసి ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ చేతిలో నుండి మీలో ఉన్న శాపం అంతా మాలోకి వస్తుంది, మాలో ఉన్న ఆశీర్వాదం దేవుని శక్తి మీలోనికి వస్తుంది. మీ శాప భారములు మోసేది దైవజనుడు, తర్వాత దేవుడు. హల్లెలూయా. కాబట్టి దైవజనుడిని అవహేళనగా తోలనాడవద్దు. అనేక రకాల ఆలోచనలు కలిగి దైవజనుడికి వ్యతిరేకంగా మీరు నిలబడవద్దు. హల్లెలూయా. సంఘమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు, సువార్తకై పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మేము చంపారు, మీ త్యాగం మేము ఎన్నటికి మరచిపోము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించుటివి. నీలో నిలచియుండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా. హల్లెలూయా. కాబట్టి దైవజనుడు ఇంటికి వస్తున్నాడనంటే దేవుడు వచ్చినట్టే. దైవజనుడిని గుర్తెరగండి, దైవజనుడిని ప్రేమించండి. దైవజనుడు ఆ గ్రామంలో ఉన్నాడనంటే ఆ గ్రామం వారందరూ దైవజనుడికి సపోర్టుగా ప్రార్థన చేయుదురుగాక. ప్రార్థన చేసిన రోజున దైవజనుడు బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే దేవుని రాజ్యం కట్టబడుతుంది, దేవుని రాజ్యం కట్టబడితే అపవాది సామ్రాజ్యం కోల్చబడుతుంది. హల్లెలూయా. కానీ అపవాది సామ్రాజ్యం కోల్చబడకుండా, అపవాదే మీలో మీకు కలతలు, మీలో మీకు విభేదాలు, మనుషులు చూసేటట్లుగా, మనుషుల పద్ధతులు చూసేటట్లుగా మీ మనోనేతలు గురుటుతనం కలగజేసి అపవాది ఆశీర్వాదం లేకుండా చేస్తుంది. హల్లెలూయా. మనం అపవాదిని ఎదిరించుదుము గాక, సంఘాన్ని కాపాడుదుము గాక, సంఘాన్ని బలపరచుదుము గాక. సంఘము ఎదగాలి అని అంటే సంఘస్థుల ద్వారానే జరుగుతుంది. సంఘం కూడా పాడైపోవాలంటే సంఘస్థుల ద్వారానే జరుగుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా సంఘం గురించి మీతో ఎవరైనా మాట్లాడుతున్నారు అని అంటే అందులో దెయ్యం ఉందని అర్థం. దైవజనుడితో మీతో ఎవరైనా మాట్లాడుతున్నారంటే వాడిలో దెయ్యం ఉందని అర్థం. అంటే వ్యతిరేకంగా మాట్లాడు. దెయ్యముండి ఏం చేస్తుంది? ఆ దైవజనుడు ఆ దైవజనుడు ఆ దైవజనుడు అని అనేక రకాలుగా మాట్లాడి ఆ దైవజనుడితో సంబంధం కలిగి ఉండకుండా చేస్తుంది దెయ్యము. దేవుడైతే సంబంధం కలిగి ఉండేటట్లుగా చేస్తాడు, దెయ్యం అయితే ఆ సంబంధాన్ని పెంచుతుంది. దయచేసి సంబంధం తెగిపోయేటట్లుగా మీరు ఉండకండి. మేమెవరో మీరెవరో అన్నట్టుగా ఉండకండి. ఇదంతా ఒక కుటుంబం, దేవుని కుటుంబం. హల్లెలూయా. దేవుని కుటుంబంలో దేవుడు ఉన్నారు, దైవజనులు మీ కొరకు అడ్డుగా ఉన్నారు. కానీ లోకస్తులు నీకు ఎవరైతే చెప్తున్నారో వారు నీకు అడ్డుపడరు. నీకు బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, మరకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా దైవజనుడికి ఫోన్ చేయాల్సిందే. నాకు కాకపోతే ఎవరికైనా దైవజనుడికి ఫోన్ చేయాల్సిందే. మరలా నీ పక్షంగా దైవజనుడే పోరాడాలి. మరలా నీ కుటుంబం లేవనెత్తబడాలంటే దైవజనుడే ఉండాలి. నువ్వు మరలా ఆరోగ్యంగా రావాలి అని అంటే దైవజనుడే కావాలి. దైవజనుడు లేకుండా దేవుడు కూడా ఏం చేయలేడు. ఆమేన్ చెప్పండి. దైవజనుడు లేకుండా దేవుడు కూడా ఏమి చేయలేడు. అందుకని దైవజనులు అనేక రకాలుగా వారికి ఉన్న ప్రణాళికలు పక్కన పెట్టి దేవుని ప్రణాళిక వారిలో చూపింపజేసి దేవుని కొరకు వాడబడేటువంటి పాత్రగా ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంఘం విషయంలో, సంఘ పరిచారక విషయంలో సహాయం చేయండి. సంఘ వృద్ధిలోనికి పాటుపడండి, కష్టపడండి. ఇది నా సంఘము, ఇది నా ఇల్లు, ఈయన నా దైవజనుడు అనేటువంటి ఒక ఫీలింగ్లోకి రండి. ఆయన ఎవరో నాకు తెలియదు అన్న స్థితిలో మనం ఉండొద్దు.
వాళ్ళెవరో నాకు తెలియదు, ఇదేంటో నాకు తెలియదు అంటున్నటువంటి జీవితం మనకు ఉండకుందునుగాక. దైవజనులతో అంటు కట్టబడి ఉండదు మాక. దేవుడు అన్నాడు, నిజమైన ద్రాక్ష వల్లనైనా ద్రాక్ష తీగలు చెప్పాలి, నాలో నిలిచి ఉంటేనే కానీ ఫలించవు. దేవునిలో నిలిచి ఉండాలి అంటే దైవజనులతో నిలిచి ఉండాలి. నిలిచి ఉన్న రోజున నువ్వు బాగుంటావు, ఆశీర్వాదం పొందుకుంటావు. ఎటువంటి కష్టం వచ్చినా, శ్రేషం వచ్చినా, ఇబ్బంది వచ్చినా దైవజనుడు నీకు అడ్డుగా ఉన్నాడు. మనుషులు ఎవరు అడ్డుగా రారు. నీకు డబ్బు ఉంటే ఉండొచ్చు, కానీ శాప దోషాలను, పాపాన్ని మీదేసుకునేవాడు ఎవడు ఉండడు. హల్లెలూయా. కాబట్టి దైవజనుడు అలా వేసుకుంటారు కనుక దైవజనుల్ని ఎక్కువగా ప్రేమించి గుండె నిండా యేసయ్యని పెట్టుకుని, గుండె నిండా యేసయ్యతో ఆయన యొక్క మహిమ మన మీద పడేటట్లుగా, మన కన్నీళ్ళని ఆయన నాట్యంగా మార్చులాగున, మన కన్నీళ్లు ముత్యాలుగా మారులాగున ఇప్పుడు కూడా దేవుని నామస్మరణతో గుండె నిండా యేసయ్య ఉండేలాగా ప్రార్థన చేసుకుందాం. అటువంటి కృపా ధన్యత మనందరికీ తోడైండును గాక. హల్లెలూయా. ఒక పాట పాడుతుండగా కానుకలు పట్టుకుందాం. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముచ్చాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముచ్చాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే. పాడదాం. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముచ్చాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. హల్లెలూయా. కాబట్టి గుండె నిండా ఎవరు ఉండాలి? స్వార్థం ఉండకూడదు. గుండె నిండా ఏముండాలి? అసూయ ఉండకూడదు. గుండె నిండా ఏముండాలి? యేసయ్య ఉండును గాక. యేసయ్య ఉంటే దైవజనుడు ఖచ్చితంగా ఉంటాడు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క దైవజనుడు చూపిస్తాడు. మరణించేంత వరకు ఆ దైవజనుడితో నమ్మకంగా నువ్వు ఉండుదువు గాక. ఆ సంఘంలో నమ్మకంగా నువ్వు ఉండుదువు గాక. స్థిరమైనటువంటి జీవితం నీకు వచ్చినప్పుడు నువ్వు దీవించబడదువు గాక, హెచ్చించబడదువు గాక. హల్లెలూయా. ఆ దైవజనుడితో నువ్వు ఉండకపోతే, ఆ దైవజనుడికి తెలియని మాటలు తెలిస్తే బాధపడతాడు. ఈ బాధే మరల నీకు ఎలా మారుతుంది? శాపంగా మారుతుంది. యేసయ్య కన్నీరు, ఇటు చూడండి. యేసయ్య కన్నీరు, యేసయ్యనే యూదులు అన్నారు, ఆయన రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండనివ్వండి, యేసయ్య మాకు వద్దు, సిలువేయండి, 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 సిలువేయండి అన్నారు. అన్నారా లేదా? యేసయ్య మరణించారు. 3వ రోజున పునరుద్ధానుడే తిరిగి లేచి వెళ్ళాడు. వెళ్ళిన 40 సంవత్సరాలకి వెష్బేషియన్ చక్రవర్తి కొడుకు టైటస్ అనేటువంటి ఆయన క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఆ యొక్క యెరూషలేం మీదకు వచ్చి 11 లక్షల యూదులను ఊచకోత కోసేసాడు. ఎంతమందిని? 11 లక్షల యూదులను. గర్భంలో ఉన్నటువంటి శిశువులను కూడా బయటకు తీసి ఎగరేసి కత్తితో పొడిచి మరీ నరికేసాడు. హల్లెలూయా. దేవుని శాపము, దేవుని కన్నీరు ఆషామాషి కాదు, చాలా భయంకరమైనది. అలాగే దైవజనుడి బాధ, దైవజనుడి కన్నీరు కూడా మంచిది కాదు మనకు. హల్లెలూయా. అందుకని వీలైనంత వరకు దైవజనులు సంతోషపరచాలి. ఎందుకంటే దైవజనులు మా పిల్లలుగా ఫీల్ అవుతూ ఉంటారు. సంఘమంతా మా పిల్లలు, నా సంఘానికి అడ్డు రాకూడదు, ఏ ఇబ్బంది రాకూడదని ఎప్పుడు కూడా ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. కానీ వినకూడని మాటలు విన్నప్పుడు బాధపడతారు. ఆ బాధ శాపంగా మారిపోద్ది. ఆ 11 లక్షల యూదులు చనిపోయారు. రక్తం డ్రైనేజీలో పారుతుంది. 20 లక్షల మందిని ఈ యొక్క టైటస్ చక్రవర్తి ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మివేసి 1948 దాకా వాడికి దేశం లేకుండా పోయింది. హల్లెలూయా. అటువంటి శాపాన్ని మనం కొని తెచ్చుకోవద్దు. దైవజనుడికి నమ్మకంగా ఉందాం, దేవుడికి నమ్మకంగా ఉందాం. అటువంటి కృపా ధన్యత మనందరికీ తోడైండును గాక. ఆమె సాక్ష్యం చెప్తావమ్మా భారతి? సాక్ష్యం చెప్తావా? భారతి చక్కగా అన్నీ పాస్ అయింది.
ప్రార్థన చేసాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయింది. దేవుని కృపను బట్టి చాలా వ్యయస్తో ప్రయాసతో కష్టాలు పడి పరీక్ష రాసింది. మొత్తానికి దేవుడు కనికరం చూపి దయను చూపి పాస్ చేయించేశాడు. కంగ్రాచులేషన్స్ అమ్మా. పక్కన దగ్గరగా ఉన్న వాళ్ళు చెయ్యిచ్చి కంగ్రాచులేషన్ చెప్పండి. మనందరికీ స్వీట్స్ తెచ్చింది, స్వీట్స్ తిందాం. అలాగే రేపు సోమవారం సాయంత్రం నాగమణి గారి గృహంలో ప్రార్థన ఉంది. నాగమణి గృహంలోనికి సాయంత్రం అందరూ కూడా రండి. దేవుడు మనల్ని దీవించును గాక. లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. బైబిల్ కింద పెట్టేసి దేవుని ఆత్మను పొందుకుని మనం వెళ్ళిపోదాం. లోక స్నేహం వెలివేసిన శోకంలో ముంచి వేసిన నీవే నా నేస్తం. నా హృదయం చెప్పేదొక్కటే, గుండె నిండా నువ్వే. లోక స్నేహం వెలివేసిన శోకంలో ముంచి వేసిన నువ్వే నా నేస్తం. నా హృదయం చెప్పేదొక్కటే, గుండె నిండా నువ్వే. గుండె నిండా నువ్వే యేసు, 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 గుండె నిండా వే. ఊపిరంతా శాపమైన గాలి కూడా గేలి చేసిన నీవే నా చెల్లిమే. జాలి లేని ఇలాలోనా నీవే నా కలిమి. అందరూ పడదాం. ఊపిరంతా శాపమైన గాలి కూడా గేలి చేసిన నీవే నా చెల్లిమే. జాలి లేని ఇలాలోనా నీవే నా కలిమి. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. అందుకు చెప్తాం. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే. అందరూ కూడా గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే. చప్పట్లు కొడుతూ అందరూ కూడా. చిరకాలం నీ ఒడిలో ఉండాలని ఆశతో చెమ్మగిల్లే కలతోనే పాడుతున్న గీతం. చిరకాలం నీ ఒడిలో ఉండాలని ఆశతో
చెమ్మగిల్లే తాళతోనే పాడుతున్న గీతం గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే 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 గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం అందరూ పడదాం గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే గుండె నిండా నువ్వే పాడదాం అందరూ కూడా యేసు గుండె నిండా నువ్వే చప్పట్లు కొడుతూ గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే 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 గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా రాబా రాబా రా 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 తోరురియా రామా కాలరు రే రా రామాల రే రా 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 రామురలరు కలరా రకమ దల రమ చల రమ దర కదియ సదల రమ రమ కల రమ కందల రమ చల రదల రకమ దల రమ రమ కల రమ చల రమ దియ సదల రమ ఫైర్ 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 పరిశుద్ధాత్మ అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని యా కమందల రషదల రమ సదా హల్లెలూయా 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 గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే కృప కలిగిన తండ్రి జీవము కలిగిన ఆయన చేరు వచ్చిన వారిని దీవించండి ఆశీర్వదించండి బలపరిచి నీ రెక్కల చోట్ల భద్రపరిచి హెచ్చింపదీసి మనసంతా నువ్వే ఉండేటట్లు గుండె అంతా మీరు ఆక్రమించుకునేటట్లుగా సహాయం అనుగ్రహించండి అయ్యా మా దేహాలు దేవుని ఆలయం అని తెలియపరిచింది చేరు వచ్చిన వారందరినీ దీవించండి దైవజనులకు వ్యతిరేకంగా నీకు వ్యతిరేకంగా మాట్లాడకుండా దైవజనులు ప్రేమించి సంఘాన్ని ప్రేమించి నిత్య రాజ్యానికి వారసులుగా నిలిచే కృపలో బిడ్డలు నడిపించమని త్వరగా రాని ఉన్న యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వరకు దీవెన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానం
చేరిన మనకు మన కుటుంబాలకు ఆయన రాకడ పర్యంతం సదాతోడు నడిపించి ఆశీర్వదించునుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దగ్గరగా చెప్పలు కొట్టి దేవుని నామమున రేపు సాయంత్రం నాగమణి గారి గృహంలో ప్రార్థన. ప్రతి ఒక్కరు కూడా రండి. దేవుడు